హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను డిస్కస్ చేయాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మన భూమి ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది, మన యూనివర్స్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేవి నాకు ఒక 3 days బ్యాక్ కొన్ని విషయాలైతే నాకు అందించబడింది ఫ్రెండ్స్. అయితే ఇది ఎంతమంది మాస్టర్స్కి అందించబడిందో ఏమో నాకైతే తెలియదు, నేనైతే వినలేదు, నాకు అందించబడింది. అయితే దీన్ని నేను ఎలా ప్రపంచానికి అందించాలి, అందించిన దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే చాలా వరకు కూడా మన మానవాళి స్లీపింగ్ మోడ్లో ఉంది. చాలా వరకు ఏది కూడా ఒక సత్యం అనేది బహిర్గతం చేస్తే రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు, చేసుకున్న అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, చెప్పాలి అనేసి నేను కామ్గా ఉన్నాను. అయితే ఇప్పుడు కూడా నేను దాని గురించి పూర్తిగా అయితే నేను డిస్కస్ చేయట్లేదు. అయితే కొన్ని బేసిక్ పాయింట్స్, అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎటు ప్రయాణం చేస్తున్నాము, అసలు ప్రజెంట్ భూమి మీద సిచ్యువేషన్ ఎలా ఉంది, మన మాస్టర్స్ అంతా ఎలా వర్క్ చేస్తున్నారు అనేటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ మానవ దేహంలో ఉన్నారో వాళ్ళంతా తెలుసుకోవాల్సిన సమయం అయితే ఇది వచ్చింది ఫ్రెండ్స్. తెలుసుకోవాలి కూడా. నేను కొన్ని విషయాలైతే తెలుసుకుంటున్నాను, ఇంకా చాలా విషయాలైతే తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాల్ని నాకు బయటికి ఎక్స్ప్రెస్ చేసేదానికి పత్రి సార్ నాకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని అయితే అందించారు. అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా కూడా ఒక సత్యం, అంటే ఒక తాజా సిచ్యువేషన్, ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ లేదా ఒక సత్యమైన విషయాల్ని మనము వెల్లడి చేయాలి. అందుకే నేను ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి అంటే ఎక్కువగా ఆలోచించి కాస్త టైం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఇది ఎందుకు చేస్తున్నానంటే మనం 3 days నుంచి ఒక డార్క్ మోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. అంటే ఒక శూన్యంలో, ఒక అంధకారంలో ఉన్నాం. మన భూగ్రహం అనేది ఒక డార్క్నెస్లో ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడు, కానీ ఒక్క సర్కిల్లో మాత్రమే చంద్రుడు తిరుగుతూ భూమి చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది రివర్స్లో. అందువల్లే మనము చంద్రుడిని ఒక్కవైపే చూడగలం, రెండో వైపు అయితే చూడలేం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ సూర్యుడు అంటే మన సూర్యమండలం మన యొక్క పరమేష్టి మండలం చుట్టూ తిరుగుతుంది ఫ్రెండ్స్. పరమేష్టి మండలం అంటే మన గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ. ఈ పరమేష్టి మండలం ఏమవుతుందంటే స్వయంభూ మండలం చుట్టూ తిరుగుతుంది, అంటే విశ్వం చుట్టూ తిరుగుతుంది. ఈ విశ్వం అంతా కూడా పూర్తిగా ఒకదాంతో ఒకటి అలైన్ అయ్యి ఒకదాంతో ఒకటి గురుత్వాకర్షణ శక్తితో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే సృష్టి యొక్క రహస్యం. అందుకే మన సృష్టిలో ఇన్ని గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, విశ్వాలు ఉన్నా కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏది కూడా విడిగా అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు కొన్ని పువ్వులు ఉన్నాయి అనుకోండి, ఈ పువ్వులన్నిటిని ఒక మాలగా చేయాలంటే ఒక దారం ఎలా అయితే అన్నిటినీ కనెక్ట్ చేస్తుందో అట్లాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి
సకల జీవులు కానీ, ప్రాణులు కానీ, మానవులు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, గెలాక్సీలు కానీ, విశ్వాలు కానీ అన్నింటినీ కూడా ఒక సూత్రం అనేది కనెక్ట్ చేస్తుంది. ప్రతిదాన్ని కూడా విడిగా ఒక్కటి కూడా ఈ సృష్టిలో లేదు. మొత్తాన్ని సమస్త సృష్టి కూడా ఒకే సూత్రంతో కలపబడి ఉంది. ఈ సూత్రాన్ని మనం గాడ్ అనుకుందాం, అంటే దైవ బీజం. ఈ దైవ బీజం అనేది మొత్తం సమస్త సృష్టిని కనెక్ట్ చేసి ఉంది, ఒక దండలాగా. అందుకే మనమంతా కూడా ఒక్కటే, ఎవరు కూడా ఇక్కడ వేరు కాదు. ఏ జీవి కానీ, ప్రాణి కానీ, మనిషి కానీ, ఏ గ్రహాలు కానీ, ఏ నక్షత్రాలు కానీ, ఏ విశ్వాలు కానీ, ఏది కూడా వేరనేది లేదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒకటే మాల లాంటి సూత్రంతో కలపబడినటువంటి ఒక పూలదండ అనుకుందాం. దీన్నే మనం వన్నెస్ అంటాం. ఈ మొత్తం కూడా, అందుకే ఈ సమస్త సృష్టి కూడా ఒకే ఆత్మ పదార్థంతో నిండి ఉంది. వేరే రెండోది అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, మన సృష్టి మొత్తం కూడా జీవంతోనే ఉంది, మృతం అనేదే లేదు, మొత్తం జీవ పదార్థమే. మృతం అంటే ఏదైనా ఒక జీవి చనిపోయినా కూడా దానిలో కూడా జీవం ఉంటుంది. ప్రతిదీ కూడా జీవ పదార్థం. అయితే ఇప్పుడు మనం భూమి దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్యమండలం మొత్తం కూడా పరమేష్టి మండలం చుట్టూ తిరుగుతుంది. పరమేష్టి మండలం కూడా విశ్వం చుట్టూ తిరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఈ విశ్వాన్ని మనం తాత్కాలికంగా క్రియేట్ చేసుకున్నాం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, మన మిల్కీవే గెలాక్సీని, మన విశ్వాన్ని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ద్వంద్వత్వాలను తొలగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ విశ్వాన్ని క్రియేట్ చేసుకొని తాత్కాలికంగా ఇక్కడ మనం కొన్ని లోకాలను సృష్టించుకొని చివరిగా మనము భూమిని క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనము అంటే ఇక్కడ మానవ దేహంలో ఉన్న మనం కాదు, ఆత్మస్థితిలో ఉన్న మనం, అంటే మన హయ్యర్ సెల్ఫ్. అందరూ కలిసి కూడా వీళ్ళందరినీ, మన ఆత్మలన్నిటినీ, మనకి ఏదైతే పూర్ణాత్మ ప్రతి ఒక్కరికి ఉంటుందో ఈ ఆత్మలన్నీ సమూహాన్ని కలిపి వైట్ బ్రదర్హుడ్ అంటారు. అంటే ఏదైతే కాంతికి వర్క్ చేస్తున్నాయో, అంటే మనకి రెండు రకాలు ఉన్నారు, డార్క్ ఫోర్స్ ఉంది, వైట్ ఫోర్స్ ఉంది, లైట్ ఫోర్స్ ఉంది. ఏదైతే కాంతికి వర్క్ చేస్తున్నారో వీళ్ళంతా కూడా బ్రదర్హుడ్, వైట్ బ్రదర్హుడ్ అంటారు వీళ్ళని, ఈ సమూహాన్ని. మనమంతా హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. అయితే భూమి అనేది మనకంటే చాలా తక్కువ స్థితిలో ఉంది కాబట్టి, మన స్థితి కంటే చాలా లో స్థితిలో ఉంది. అంటే మనం ఇప్పుడు ఒక ఏనుగు అనుకోండి, భూమి అనేది ఒక చిన్న చీమ లాంటి ఒక చిన్న జీవి అనుకుందాం. అంటే మన స్థితికి భూమి స్థితికి అంత తేడా ఉంది. అందుకే మనం ఏం చేసామంటే ఒక చిన్న, అంటే చీమ కంటే కూడా ఎన్నో వేల రెట్లు, లక్షల కోట్ల రెట్లు ఇంకా చిన్నగా సూక్ష్మంగా మారి ఒక కణంగా, మన హయ్యర్ సెల్ఫ్ నుంచి ఒక చిన్న కణం మాత్రమే వచ్చి ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నాం. అందువల్ల మనము ఈ మానవ దేహాన్ని ధరించి ఉన్నాం. అయితే మన హయ్యర్ సెల్ఫ్కి మనకి కనెక్షన్ అనేది ఉంది. మనం తీసుకుంటున్న జ్ఞానం అంతా హయ్యర్ సెల్ఫ్కి వెళ్తుంది. హయ్యర్ సెల్ఫ్లో ఉన్నటువంటి జ్ఞానం కూడా మనం ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి అందించబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే భూమి మీద 3 రకాల మానవులు ఉన్నారు. దివ్య మానవులు, సాధారణ మానవులు, రాక్షస మానవులు. అంటే వీళ్ళని అధో మానవులు అని కూడా అంటారు.
సాధారణ మానవులంటే వీరి యొక్క జన్మ పరంపరలో రాతి నుండి జన్మ తీసుకుంటూ మానవ జాతికి వచ్చిన వాళ్ళు. రాక్షస మానవులంటే వీళ్ళంతా అధోలోకవాసులు. వీళ్ళకి అసలు ప్రవేశం లేదు భూమి మీద మానవ జాతిలో అడుగు పెట్టేదానికి. కానీ ఈ చీకటి లోకవాసులు ఏం చేశారంటే ఉన్నతమైన ఆత్మల్ని భూమి మీదకి రానివ్వకుండా ఈ అధోలోకవాసులందరికీ కూడా భూమి మీదకి వచ్చే అవకాశం కల్పించబట్టి వీళ్ళంతా భూమి మీద జన్మలు తీసుకొని ఇలా భ్రష్టు పట్టించేశారు భూమిని, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి. ఇప్పుడు ఈ భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే మనము ఈ భూమిని ఒక ప్రయోగశాలగా సృష్టించుకున్నాం అందరం కలిసి. ఇటువంటి అద్భుతమైన భూమిని మనము దీన్ని కాపాడుకోవాలి, దీన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది దివ్య మానవులు, ఎవరైతే దైవత్వంలో మానవత్వం ఉద్భవించిందో వాళ్ళంతా కూడా భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళేంటంటే ఒక 10% ఉన్నారు భూమి మీద. ఇప్పుడు భూమి మీద 900 కోట్ల వరకు ఉన్నారు జనాభా. వాళ్ళలో ఒక 10% దివ్య మానవులు ఉన్నారు. ఇప్పుడు అందరం కలిసి ఈ భూమి మీద సాధారణ మానవులుగా ఉన్నాం. అయితే ఎవరు దివ్య మానవులు, ఎవరు సాధారణ మానవులు, ఎవరు రాక్షస మానవులు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి, వాళ్ళ నడవడికని బట్టి అర్థం చేసుకోవాలి తప్ప మామూలుగా మనం ఫిజికల్ ఐస్తో చూస్తే మనం కనుక్కోలేం. ఎందుకంటే ఇప్పుడు మనకి యోగి వేమన ఒక పద్యం కూడా చెప్పారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పారు. అట్లాగే ఏదైనా కూడా గమనిస్తే తప్ప మనకి అర్థం కాదు ఫ్రెండ్స్, చూసి మాత్రం మనం కనుక్కోలేం. అట్లా అందరూ కూడా సాధారణ మనుషులుగా ఉన్నారు. ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళని కాదు ఫ్రెండ్స్. పురుషులందు పుణ్య పురుషులు అంటే ఆత్మ పురుషతత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఆ పురుషుల గురించి చెప్పడం జరిగింది. ఆత్మ పురుషతత్వము, దేహము స్త్రీతత్వం, అందుకే దీన్ని ప్రకృతి పురుషుడు అంటారు. అట్లాంటి పుణ్య పురుషులు దివ్య మానవులుగా భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది. అయితే ఒకప్పుడు కొన్ని యుగాల క్రితము ఒక్కొక్కరుగా ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఏ ప్లేసులు అయితే కాస్త సరికాని వ్యవస్థ ఉందో అక్కడ ఒక మహానుభావుడు జన్మ తీసుకొని అక్కడ సరిచేసి వెళ్ళడం జరిగేది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆది శంకరాచార్యులు కావచ్చు, జీసస్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త గారు కావచ్చు, లేకపోతే సోక్రటీస్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా శ్రీకృష్ణ భగవానుడు, రాముడు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసుల్లో జన్మలు తీసుకొని అక్కడ శుద్ధీకరణ చేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చివరి స్థితిలో వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తే కుదరదు కాబట్టి సామూహికంగా జన్మలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా 1940s నుంచి ఎక్కువగా ఈ భూమి మీద మూకుమ్మడిగా జన్మలు తీసుకోవడం జరిగింది ఈ దివ్య మానవులంతా. అందుకే మీరు గమనించినట్లయితే మనకి జనాభా విపరీతంగా పెరిగింది 80s 90sలో కానివ్వండి, 60sలో కానివ్వండి. అందుకే మనకి గవర్నమెంట్ కూడా కుటుంబ నియంత్రణ పద్ధతి అనేది కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే విపరీతంగా జనాభా పెరిగిపోతున్నారు అనేసి. కానీ వీళ్ళంతా దివ్య మానవులు. అందుకే ఒక్కొక్క కాన్పుల్లో 4, 6 మంది కూడా జన్మలు తీసేసుకున్నారు, ఎందుకంటే గర్భాలు దొరక్క. అటువంటి సామూహిక జన్మలు తీసుకున్నారు దివ్య మానవులు. అయితే వీళ్ళందరూ కూడా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ మాస్టర్స్. వీళ్ళంతా ఉన్నత లోకవాసులు. మన విశ్వంలో 48 డైమెన్షన్స్ ఉన్నాయి. 36 డైమెన్షన్స్ వచ్చి ఉన్నత లోకాలు, 12 డైమెన్షన్స్ వచ్చి నిమ్న లోకాలు, అంటే తక్కువ లోకాలు అన్నమాట. ఈ యొక్క 36 డైమెన్షన్స్లో ఎవరెవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో, ఉన్నత ఆత్మలుగా ఎదిగి ఉన్నారో, ఒక పరమాత్మకి స్థితిలో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి
ఒక్కొక్క లోకాన్ని నుంచి ఒక్కొక్క బెస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసి భూమి మీదకి దించడం జరిగింది. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే, ఈ యొక్క మాస్టర్స్ అందరూ ఇప్పుడు దివ్య మానవులంతా కూడా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఎంపీ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అక్కడ మేము భూమి మీదకి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరెవరైతే ఈ భూమికి వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఒక్కసారిగా ఇప్పుడు భూమి మీద జన్మలు తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైందంటే ఈ దివ్య మానవులంతా కూడా ఇంకా కూడా చాలామంది స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు. ఒక 20-30% మాత్రమే పత్రి సార్ చేసినటువంటి కార్యక్రమాల వల్ల కావచ్చు, మిగతా మాస్టర్స్ చేసినటువంటి ప్రబోధాల వల్ల, వీటి వల్ల కొంతమంది మాత్రమే ఇప్పుడు మేల్కొని ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇంకా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు. ఇక సాధారణ మానవులైతే ఒక 10% మాత్రమే ఒక సత్యమైన మార్గంలో వెళ్తున్నారు. మిగతా 90% అంతా కూడా వాళ్ళు కూడా ఈ మాయలో, ఈ అజ్ఞానంలో, ఈ భౌతిక స్థితిలో కొట్టుకుని సాధారణంగా స్లీపింగ్ మోడ్లో ఉన్నారు ఫ్రెండ్స్. నిద్రమత్తులో ఉన్నారు. మనందరికీ ఎంతమందికి తెలుసు నాకు తెలీదు, మనకి 2012 డిసెంబర్ 21 అనేది యుగాంతం. ఇది మనకి మయన్మార్ క్యాలెండర్లో కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది వెస్ట్రన్ మాస్టర్స్ కానీ ఎంతోమంది చెప్పడం జరిగింది. దీన్ని డెడ్ లైన్గా కూడా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. ఇంకా మీరు గమనించినట్లయితే 2012 డిసెంబర్ 21 అనేది 9 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చినటువంటి సమయం. దీన్నే మనం డూమ్స్ డే అని కూడా అంటాం. ఇది ప్రళయకాలం, యుగాంతం సమయం. ఈ సమయాన్ని మన మాస్టర్స్ ఏం చేశారంటే, ఇప్పటి వరకు భూమిని ఎన్నోసార్లు కొలాప్స్ చేశాం, అసలు ఎంతో డ్యామేజ్ చేశాం, ఎన్నో నష్టపోయాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క మనుషులేమో ఆత్మస్థితిలో ఎదగకుండా చనిపోతున్నారు. కానీ ఆత్మలుగా మొత్తం ఈ భూమండలంలోనే తిరుగుతూ మళ్ళీ జన్మలు తీసుకునే వరకు కూడా దిక్కు దిశానం లేకుండా తిరుగుతూ కొంతమంది డార్క్ ఫోర్స్ హ్యాండ్లో పడి ఇట్లా గందరగోళం అయిపోతుందన్నమాట. అందుకని మాస్టర్స్ ఈసారి ఏం చేశారంటే, మనము ఈసారి యుగాంతం కాకుండా మనుషుల్ని దేహాల్లో ఉన్నప్పుడే వీళ్ళందరినీ దైవాలుగా మార్చి పూర్తిగా వాళ్ళని ఎన్లైట్మెంట్ స్టేజ్లో ఈ భూమి నుంచి నిష్క్రమించేలాగా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి మనకి పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, లేదంటే దీన్ని మనము పరమ గురు మండలి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అని కూడా అంటాం. అంటే పరమ గురువులందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఒక ప్లాన్ చేసుకొని ఒక్కొక్కరుగా కాకుండా అందరం కలిసే ఇప్పుడు ఒక వర్క్ ఒకే మాట మీద మనం వర్క్ చేద్దామనే ఉద్దేశంతో పత్రి సార్ని ఎంచుకొని భూమి మీదకి దించడం జరిగింది. మనకి సారు 40-45 ఇయర్స్ నుంచి కూడా ఎంతో వర్క్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ జన్మలోనే కాదు, సారు ఎన్నో జన్మలుగా ఎన్నో యుగాలుగా ఈ భూమి కోసం వర్క్ చేస్తూనే ఉన్నారు. సార్ చెప్పారు, నాది 6వ జన్మ, ఇదే నా చివరి జన్మ, నాకు ఇంకా ఎన్నో గొప్ప లోకాలు ఉన్నాయి, ఇంకా నాకు చాలా ప్రయాణం ఉంది అనేసి సార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు యుగాంతం ఎలా ఆపారంటే, మనకి కడతాల్లో 1,00,000 మందితో ఆ రోజు ధ్యానం మొదలుపెట్టి 11 రోజుల పాటు ఇంకా మిగతా హాస్టల్ మాస్టర్స్ కోట్ల సంఖ్యలో పాల్గొని ఆ ఎనర్జీని అంతా భూమికి స్ప్రెడ్ చేసి ఎన్నో విధాలుగా ఈ భూమిని కాస్త ఆ షిఫ్టింగ్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. భూమిని కక్ష మార్చడం జరిగింది. దానివల్ల ఏమైందంటే యుగాంతం అయితే ఆగిపోయింది. అయితే భూమి పోర్టాన్ బెల్ట్లోకి వెళ్ళింది. ఈ పోర్టాన్ బెల్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ మనకి టైం అనేది భూమి రొటేట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అంటే టైం తగ్గిపోయింది, 16 అవర్స్కి వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా సగానికి సగం తగ్గిపోయింది.
ఇప్పుడు మనకి డే అనేది సగానికి సగం గంటలే జరుగుతుంది ఇప్పుడు. అది అందరైతే గమనించరు, ఆత్మస్థితిలో ఎదిగిన వాళ్ళే గమనించగలరు. ఇప్పుడు 3 days నుంచి ఏం జరుగుతుందంటే భూమి పూర్తిగా డార్క్లోకి వెళ్ళిపోయింది. మన విశ్వం అనేది మనం తాత్కాలికంగా క్రియేట్ చేసుకున్నాం. అంటే విశ్వానికి మనకి సొంత ఇళ్ళు అనేది లేదు. అందుకే ఒక పెద్ద గెలాక్సీలో ఇది టెనెంట్గా ఉంది. మన గెలాక్సీ అంటే అతిథిగా ఉంది. అయితే ఒకవైపు వెలుగుంది, ఒకవైపు చీకటి ఉంది, అంటే విశ్వం. అందువల్ల ఏమైందంటే ఇది ఒక కరెక్ట్ వేలో కాకుండా ఒక తప్పుడు వేలో ఉంది మన యొక్క, అంటే ఒక రాంగ్ వేలో ఉంది మన గెలాక్సీ. దానివల్ల ఏమైందంటే మనం ఇలా రొటేట్ అయ్యేటప్పుడు, మన గ్రహాలు కావచ్చు, నక్షత్ర మండలాలు రొటేట్ అయ్యేటప్పుడు మనం చీకటిని కూడా దర్శిస్తాం. అందుకని మాస్టర్స్ ఏం చేశారంటే ఆ చీకటిలో కూడా మనము విశ్వాన్ని క్రియేట్ చేయాలనేసి ఎన్నో మళ్ళీ సృష్టిని మొదలుపెట్టారు ఆ సైడ్ కూడా. అయితే ఇంకా కాస్త పూర్తి అవ్వలేదు, అది ఇంకా కాస్త చీకటి అనేది ఉంది. ఆ చీకటిలోకి ఇప్పుడు మనం ప్రవేశించాం. 3 days నుంచి మనం పూర్తి చీకట్లో, గాఢాంధకారంలో మన భూమి అనేది ఇప్పుడు వెళ్తా ఉంది. ఇక్కడ ఎంతటి చీకటి అంటే ఒక స్టార్ కూడా కనిపించినటువంటి చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాం 3 days నుంచి. మరి ఈరోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే నేను ఈ చీకటినైతే నా చెవుల నుంచి వచ్చే శబ్దం కావచ్చు, నా ధ్యాన స్థితిలో నా లోపలికి వచ్చే ఎనర్జీస్ కావచ్చు, ఇంకా నా లోపల అంతరంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, నేను ఫీల్ అవుతున్నాను మాస్టర్స్. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. మనం ఏ స్థితిలో ఉన్నామనేది నాకు క్లారిటీ వస్తుంది. అయితే దీన్ని ప్రపంచానికి ఎలా తెలియజేయాలి? ఏ మాస్టర్స్ అయితే చెప్పడం నేను వినలేదు. ఇదైతే నాకు అందించారు ఈ సమాచారం. దీన్ని ఎలా చెప్పాలి? అందుకే నేను కమ్ముగా ఉన్నాను 2-3 days నుంచి. అయితే ఇప్పుడు కూడా నేను దీని గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఎలా తీసుకెళ్తారో, ఎలా అర్థం చేసుకుంటారో అనేసి నేను దీని గురించి అయితే నేను డిస్కస్ చేయటం లేదు. అయితే ప్రస్తుతానికి మనమైతే ఒక డార్క్ స్టేజ్లో ఉన్నాము. అందుకే మీరు గమనించినట్లయితే ఇప్పుడు పూర్తిగా మనకి మబ్బులు పట్టి వర్షాలు పడుతున్నాయి. లైట్ ఫోక్స్ అనేది చాలా తక్కువ ఉంది భూమి మీద. నిన్న కూడా నేను చాలా గమనించాను. సన్ వచ్చినా కూడా చాలా డిమ్ లైట్ లాగా ఉంది. అది ఎంతమంది గమనించారో అదైతే నాకు తెలియదు. అయితే నేనైతే ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్, మనం ఏ స్టేజ్లో ఉన్నాము అని. అయితే ఇప్పుడు ఎవరైతే దివ్య మానవులుగా భూమి మీద ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక సామూహిక ఆత్మ చైతన్యం అనేది అవేకనైంది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే కొంతమంది అవేకనయ్యారు, కొంతమంది ఇంకా అవ్వలేదు, కాబట్టి అందరి యొక్క స్థితి ఒకే అలైన్లోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళంతా కానీ మేలుకొని గంటలు ధ్యానం చేస్తూ పూర్తి శాకాహారులుగా మారి ఒక సత్యమైన స్థితిలో కానీ వీళ్ళు ముందుకు కానీ వెళ్ళగలిగితే వీళ్ళంతా కూడా అసెండ్ అయిపోయి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అద్భుతమైన అవకాశం. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియో ఎంతమంది వింటారు, ఎంతమందికి అర్థమవుతుంది, దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు అనే విషయాలు అయితే నాకైతే తెలియదు. కానీ నాకు ఇది 2-3 రోజులు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ నేనే దాన్ని కామ్గా ఉన్నాను. ఇప్పుడు ఎందుకో ధైర్యం చేసి చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎవరైనా సరే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా విని అర్థం చేసుకొని ఇప్పుడు ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. తిన్నామా, పడుకున్నామా, లేచిందా, పనులు చేసుకున్నామా, బాధపడ్డామా, దుఃఖపడ్డామా, గతం గురించి ఆలోచించామా, ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది కేవలం భౌతిక స్థితి అనేది తాత్కాలికం. మనకి ఆత్మస్థితి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళది. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ప్రతి ఆత్మ ప్రయాణిస్తూ ఉంది ఇండివిడ్యువల్గా. అందుకే ప్రతి ఆత్మ కూడా
ఇండివిడ్యువల్, ప్రతి ఆత్మ యూనిక్. కేవలం ఇక్కడ మన భౌతిక స్థితిలో జన్మలు తీసుకున్నప్పుడు కొంత ఫ్యామిలీస్గా కావచ్చు, ఫ్రెండ్స్గా కావచ్చు, లేకపోతే ఒక సర్కిల్లో ఉంటూ, ఒక సంఘంలో ఉంటూ ఇట్లా మనం కొన్ని బంధాలు క్రియేట్ చేసుకొని మళ్ళీ మనం దేహం వదిలినప్పుడు ఎవరి ప్రయాణం వాళ్ళదే మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన భౌతిక స్థితిలో మాత్రమే మన యొక్క కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మిగతా సమయాన్ని మన కోసం మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి ఆత్మ ఎదుగుదల కోసం వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఒక క్యాటర్పిల్లర్ ఎలా అయితే ఒక సీతాకోక చిలకలాగా ఒక అద్భుతమైన స్థితికి వస్తుందో అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ యొక్క ఎనర్జీస్ కానీ, ఈ యొక్క పరిస్థితిని కానీ మనం కానీ యూజ్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొన్ని వేల లక్షల సంవత్సరాలు కష్టపడినా రానటువంటి సిచ్యువేషన్ మనకి ఇప్పుడు వచ్చింది. చాలా అద్భుతమైన అవకాశం. అందుకే పత్రి సారు దీనికోసం ఎంతగానో తపన పడ్డారు సారు. ఎందుకంటే మొత్తం సెట్ చేయాలి. ఎప్పుడైతే మన గెలాక్సీ అనే తప్పుడు దిశలో ఉందో, ఈ భూమిని ఎప్పుడైతే చీకటి శక్తులు పూర్తిగా తమ సొంతం హ్యాండ్లోకి పెట్టేసుకొని ఈ మానవ జాతినంతా ఈ యొక్క బస్ట్ ఇచ్చేసి వాళ్ళ హ్యాండ్లో పెట్టేసుకొని ఇదంతా క్లియర్ చేయాలి. తిరిగి మళ్ళా మనం ఈ భూమిని ఒక అద్భుతమైన దివ్యలోకంగా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి భూమి మీదే ఉంది. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందని. కానీ భూమి మీద ఉన్న మనుషులు మాత్రము స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. అస్సలకి ఏమీ పట్టడం లేదు. వాళ్ళ కళ్ళకు కనిపించింది, చెవులకు వినిపించింది, వీటి గురించే తప్ప అసలు భూమి మీద ఏం జరుగుతుంది, మన విశ్వంలో ఏం జరుగుతుంది, సృష్టిలో ఏం జరుగుతుంది అస్సలు వినే స్థితిలో కానీ లేరు ఫ్రెండ్స్. అయితే మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏకైక మార్గం, అంటే ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ బెస్ట్ మార్గం, ఫాస్ట్ మార్గం, ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస మార్గం. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఏ ట్రైనింగ్లు అవసరం లేదు. ఎక్కడెక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. ఆ యాక్టివేషన్స్, ఈ యాక్టివేషన్స్, అది ఇది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీ ఇంట్లో మీరు కూర్చొని గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటూ శాకాహారులుగా పూర్తి శుద్ధ సాత్విక ఆహారంలో ఉండాలి. ఎందుకంటే మాంసం తింటే రాక్షస గుణాలు తప్పకుండా మనలో ఉంటాయి. ఈ రాక్షస గుణాలను పూర్తిగా మనం పోగొట్టుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, శుద్ధ సాత్విక ఆహారం. ఎందుకు శుద్ధ సాత్విక ఆహారం అంటే గార్లిక్ అనేది డార్క్ ఫోర్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ మనుషుల్ని ఈ ఫుడ్తో వాళ్ళ హ్యాండ్లో పెట్టుకున్నారు కాబట్టి 26,000 సంవత్సరాల నుంచి ఫుడ్ని మెయిన్గా వాళ్ళు అస్త్రం అన్నమాట. వాళ్ళు వదిలిన అస్త్రం ఫుడ్. దీని ద్వారా ఈ యొక్క మానవుల యొక్క ఈ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్ని వాళ్ళ హ్యాండ్లో పెట్టుకున్నారు. అంటే స్విచ్ అక్కడ ఉంటుంది, బల్బ్ ఇక్కడ వెలుగుతుంది. మనం అనుకుంటున్నాం మనమే మాట్లాడుతున్నాం, మనమే అన్నీ చూస్తున్నాం. కాదు, వాళ్ళ హ్యాండ్లో ఉంది స్విచ్. అందుకే మనం ఎవరిన్ని చెప్పినా వినరు చాలామంది. అవన్నీ పోవాలి, మనం మన లోకంలో మనం రావాలి, మన స్విచ్ మన హ్యాండ్లో ఉండాలి అంటే మొట్టమొదటి చేయాల్సిన పని శాకాహారులుగా మారాలి. గార్లిక్ తినరాదు, మష్రూమ్ తినరాదు. ఈ రెండు మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేయండి. గార్లిక్ వాళ్ళు సృష్టించారు. ఈ యొక్క మష్రూమ్ అనేది వృత్తాసురుడు అనే రాక్షసుని చంపినప్పుడు ఆ యొక్క రక్తం మన భూమి మీద పడి ఆ బుడగలుగా లేచి దాంట్లోంచి వచ్చినటువంటి ఆహారం అనకూడదు దాన్ని, అదొక ఫంగస్, అదే మష్రూమ్. దీన్ని తినటం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని మష్రూము, గార్లిక్ రెండు కూడా మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఇవి రెండు కంప్లీట్ మానేసి మిగతా మొక్కల ఆధారిత ఆహారం తినండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత మన భౌతిక అవసరాలు, భౌతిక విషయాలు కొంతవరకు మనకు తప్పదు కాబట్టి, సంసారంలో నిర్వాణం కాబట్టి కొంతవరకు
మన సమయాన్ని కేటాయించుకొని మిగతా అంతా కూడా ఎవరి ఆత్మస్థితిని వాళ్ళని ఉద్ధరించుకునేదానికి ఉపయోగించుకోవాలి. వేరే దారి లేదు. ఇప్పుడు మనం చాలా అద్భుతమైన సమయంలో ఉన్నాము. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, నేను కూడా ధ్యానానికి రాకముందు నాకు అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు ఫ్రెండ్స్. నా ప్రపంచం వేరు. కానీ పత్రి సార్ ఎప్పుడు నన్ను కాసుకొనే ఉన్నారు. నేను మర్చిపోయినా సార్ మర్చిపోలేదు. ఎందుకంటే ఒక గురువు ఏదైనా ఒక జన్మలో ఎవరినైనా ఒక శిష్యుడిగా స్వీకరిస్తే ఇంకా ఎన్ని జన్మలైనా సరే ఆ శిష్యుణ్ణి పూర్తిగా ఒక పరమాత్మగా మార్చే వరకు వదలరు. వాళ్ళ వేలికి కట్టుకుంటారు. వాళ్ళ యొక్క ఆత్మ యొక్క ఆ బంధాన్ని, ఆత్మ బంధాన్ని వాళ్ళ వేలికి కట్టుకొని ఎన్ని జన్మలకైనా ఆ గురువు ఈ శిష్యుణ్ణి వదలరు. ఇది నేను తెలుసుకున్న సత్యం ఫ్రెండ్స్. ఎందుకు నాకు పత్రి సారు నాకు తెలియకపోయినా అంత బాండింగ్ అంటే ఇది ఇప్పుడుది కాదు. ఎన్నో వేల సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా సార్కి నాకు ఉన్నటువంటి ఆ యొక్క సాంగత్యం వల్ల, గురు సాంగత్యం వల్ల ఈ జన్మలో నేను మర్చిపోయినా సారు గుర్తు చేసి నన్ను ఈ మార్గంలోకి తెప్పించి, నువ్వు నోరు విప్పాలి, నీ లోపల ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నాకు పర్సనల్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించారు. నాకే తెలియనటువంటి జ్ఞానాన్ని నా ద్వారా చెప్పిస్తున్నారు. నాకే తెలియనటువంటి ప్రపంచాన్ని నాకు చూపిస్తున్నారు. ఇంకా పత్రి సార్ గురించి చెప్పాలంటే అసలు వర్డ్స్ లేవు ఫ్రెండ్స్. అందుకే నా మార్గం పత్రి సార్ మార్గం. సార్ ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ సత్యం కోసం మాత్రమే నా ప్రయాణం ఫ్రెండ్స్. సత్యాన్ని తెలుసుకుంటూ, నేను తెలుసుకున్న సత్యాన్ని నా వెనకొస్తున్న వాళ్ళకి తెలియజేస్తూ నేను ముందుకు వెళ్ళాలి. అయితే నేను తెలుసుకోగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అందుకే నాకు ఇది ట్రైనింగ్ పీరియడ్ అనుకుంటున్నాను. నేను ఇంకా కూడా చెప్పాలి, ఇంకా నా లోపల ఉన్నటువంటి సత్యాన్ని బయటికి పర్ఫెక్ట్గా చెప్పగలిగే స్థితికి రావాలని నేను ఎప్పుడూ తపన పడుతూ ఉంటాను. అయితే ఒకసారిగా ఇది రాదు కాబట్టి అందులో నేను వీడియోస్ చేయాలంటే కూడా నేను ఎందుకే ఆలోచిస్తాను. నా లోపలైతే చాలా అద్భుతంగా నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ వాటిని ఎలా కరెక్ట్గా బయటికి చెప్పాలి, ఎలా అందరూ రిసీవ్ చేసుకోగలరు, అయితే అందరూ ఎదగాలి, వన్నెస్లోకి రావాలి. మనం ఎవరు వేరు కాదు, మనమంతా ఒక్కటే, ఒకే తల్లి నుంచి వచ్చినటువంటి బిడ్డలం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది లేదు. కాకపోతే వెనక ముందు అంతే. ఇప్పుడు ఒక 10th క్లాస్లో ఒకరు ఉంటారు, ఫస్ట్ క్లాస్లో ఒకరు ఉంటారు, ఒక డిగ్రీలో ఒకరు ఉంటారు, కానీ అందరూ ఒకటే, ఒకే స్కూల్లో కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుకుంటారు, అంతా స్టూడెంట్సే. మనం కూడా అంతే ఫ్రెండ్స్. కాకపోతే వెనక ముందు అంతే, కానీ సీనియర్స్ జూనియర్సే, కానీ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఇక్కడ అందరం ఒకటే, ఒక తల్లి నుంచి వచ్చిన బిడ్డలమే, అందరం వన్నెస్లోనే ఉన్నాము. దైవ కణం అనేది మనందరినీ ఒకే పూలమాలగా గుచ్చినటువంటి మాలం మనమంతా. అందుకే ప్రస్తుతం భూమి మీద ఉన్న దివ్య మానవులు కావచ్చు, సాధారణ మానవులు కావచ్చు, రాక్షస మానవులు కావచ్చు, అందరూ కూడా మనమంతా ఒకే తల్లి బిడ్డలు. అందరం ఎన్లైట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకోవాలి. అయితే ఇది కేవలం భౌతిక స్థితిలో ఉంటే జరగదు ఫ్రెండ్స్. నేను కూడా ఈ 2.5 yearsలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా తెలుసుకుంటున్నాను, ఇంకా తెలుసుకోవాలి, నాకు తపన. అందుకే నేను ఎప్పుడు కూడా నా సాధన అనేది నేను వదిలిపెట్టను. నేను స్టార్టింగ్ నుంచి కూడా 10-12 గంటలు సాధన చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను కనీసం 5-6 గంటలైనా ఎంత వీలైతే అంత చేసుకుంటా ఉంటాను. ఇంకా మన మాస్టర్స్ చెప్పే విషయాలు వింటూ ఉంటాను. నా దగ్గర ఏ టూల్స్ లేవు, నాకు ఏ మాస్టర్తో నాకు పరిచయం లేకపోయినా కూడా నా ఫోన్లోనే అందరితో నేను చాలా వరకు తెలుసుకుంటూ ఉంటాను. అయితే ప్రజెంట్ అయితే మనం ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఈరోజు మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఫ్రెండ్ ఇది. మనకేంటంటే
స్వర్గానికి నేరుగా ఒక దారి వేసినట్లుగా మనం ఇప్పుడు అద్భుతమైన, అంటే అన్ని గేట్స్ ఓపెన్ అయిపోయినాయి, అన్ని పోర్టల్స్ ఓపెన్ అయిపోయినాయి. మనం ఇప్పుడు డైరెక్ట్గా, ఒకప్పుడు అంటే దారి సరిగ్గా తెలిసేది కాదు, ఎటు వెళ్ళాలి ఏంటని ఒక పజిల్ లాగా ఉండేది. ఇప్పుడైతే మనకి దారి అనేది ఒక రహదారిలాగా నేరుగా వెళ్ళిపోయేదానికి ఒక రహదారిలాగా అయితే ఏర్పడిపోయింది. ప్రతి ఒక్కరి ఈ అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే సారు దీనికోసమే అహర్నిశలు కష్టపడ్డారు, పడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక్క సెకండ్లో 1000వ వంతు కూడా వేస్ట్ చేయకుండా సార్ ఇప్పటికి కూడా భూమి కోసం వర్క్ చేస్తూనే ఉన్నారు. అట్లాగే వారాహి అమ్మ కూడా మనకి అద్భుతంగా భూమి కోసం వర్క్ చేస్తున్నారు. పరమగురు మండలి కావచ్చు, మన మహావతార్ బాబాజీ గారి నాయకత్వంలో, అట్లాగే ఈ సాధారణ దేహాల్లో ఉన్నటువంటి దివ్య మానవులు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా సాధారణమైన వాళ్ళు కాదు. అందరూ కూడా ఒక గురువులు, జగద్గురువులు, అద్భుతమైన స్థితిలో ఉన్నవాళ్లే. దైవలోకమైన 5th డైమెన్షన్ వరకే ఉంటుంది, కానీ వీళ్ళంతా ఉన్నత లోకవాసులు. అంటే 48 డైమెన్షన్స్ వరకు అద్భుతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఈ మానవాళిని కాపాడుకోవాలి, ఈ భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నేల మీదకి దిగి వచ్చారు ఫ్రెండ్స్. అందరూ కూడా భూమి మీద వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కల్కి భగవానుల్లాగా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అవేకన్ అయిన వాళ్ళు, అవన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా అవేకన్ అవ్వాలి. అందుకే మనకి ఇప్పుడు 4 పార్ట్స్ చేశారు అసెన్షన్కి, 1st, 2nd, 3rd, 4th అని. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే అసెన్షన్కి సెలెక్ట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన స్థితిలోకి వచ్చేసారు. ఇంకా 2nd, 3rd వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ధ్యానంలోకి వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి పూర్తిగా అర్థం కావట్లేదు. కొంతమంది ఇంకా అసలు ఇంకా ధ్యానాలకు కూడా రావట్లేదు. అందుకే ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా విని మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు వాళ్ళకి కూడా సత్యం అనేది అర్థమవుతుంది. ఎక్కువ మంది ధ్యానంలోకి వచ్చేదానికి మీరు కూడా లోక కళ్యాణంలో భాగస్థులు అవుతారు ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా విని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉంది మ్యాటర్ అయితే, నేను ఇప్పుడు అదైతే అంత చెప్పటం లేదు. ఎందుకంటే ఇదే అసలు ఎంతమందికి అర్థమైందో ఏంటో నాకు తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను, చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాను. ముందు నన్ను నేను పూర్తిగా మార్చుకోవాలి చెప్పేందుకు. అంటే ఒక స్టూడెంట్ నుంచి ఒక బోధకుడిగా మారాలి పూర్తిగా. నేను ఆ ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఉన్నాను నేను. మీకు ఎలా అర్థమైందో ఏమో, ఏదైనా అటు ఇటు అయితే క్షమించి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.